నీకేమైనా పిచ్చా? ఆ మార్గం ఎంత భయంకరంగా ఉంటుందో స్వామీజీ చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కావట్లేదా? మనం ఇక్కడికి వచ్చింది పరిశోధన చేయడానికి, ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి కాదు. ప్లీజ్ రా, వెళ్ళిపోదాం. సునీల్, మీకు శోధించడం వరకే తెలుసు, నాకు సాధించడం కూడా తెలుసు. నేను వెళ్తున్నాను. ఏంటిది? అబ్బా, సారీ సారీ. ఈ ఆర్ కాలేజీ డిపార్ట్మెంట్లో పనిచేయడమే ఒక అరిష్టం. ఛే, అందులో ఈ ప్లేస్ ఇచ్చారు చూడు, అది ఇంకా పెద్ద దురదృష్టం. అసలు ప్లేస్ అంటే ఎలా ఉండాలి? ఆ కొండలు, ఆ గుహలు, ఆ జలపాతాలు, ఓకే, అదిరిపోవాలి. మనకి ఇచ్చారు ఓ ప్లేసు. ఏముందిరా ఇక్కడ? ఎండిపోయిన మొక్కలు, చచ్చిపోయిన కుక్కలు, ఎడారికి ఎక్కువ, శ్మశానానికి తక్కువ. ఇదో ప్లేసు, ఇందులో పరిశోధన. చిసి. అరే మామా, ఇక్కడ మన ముగ్గురమే ఎక్కువ అనుకుంటే మన బాస్ మరొక్కడిని పంపిస్తున్నాడంట పరిశోధనకి. రాణి, ఈ 3 రోజులు మనం పీకలేంది కొత్తగా వాడొచ్చేం పీకుతాడో చూస్తా. రాణి, ఈశ్వర్, ధ్యానేశ్వర్. అబచ్చా, ఐఎమ్ స్టార్, పవర్ స్టార్. నీ ఓవర్ యాక్షన్ ఆపరా, నీకంటే బాగా బిల్డప్ అయ్యగలను. అయినా మన కాలేజ్ నుంచి ఫ్రెండ్స్, ఇప్పుడు నీ కొత్త ఇంట్రడక్షన్ నాకు అవసరమా? వీళ్ళు మన కొలీగ్స్. మహేష్, హాయ్. శరత్, హాయ్. హే మామా, ఇక్కడేమీ లేదురా, అంతా శూన్యం. శూన్యమైన ప్రదేశాల్లోనే నాణ్యమైన వస్తువులు ఎన్నో ఉంటాయి. ఆహా, చూసారు రాడు బిల్డప్. శూన్యం అంటే నాణ్యం అంటే ఇక్కడ ఏమీ లేదంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడా? వాడేదో పెద్ద పోటుగాడని ఫీలింగ్. రేయ్, నిజంగానే అతను ఏదో కనిపెట్టినట్టున్నాడు రా. అవును రోయ్. ఏంట్రా ఈశ్వర్, ఏమైనా దొరికిందా? అవునరా, మనం రీసెర్చ్ చేయడానికి ఒక మంచి ఐటెం దొరికింది. ఏంటిది? పేడ. అంటే పేడరా, పేడ. ఇప్పుడు ఈ పేడ ఏ జంతువు వేసింది, ఎప్పుడు వేసింది అని తెలుసుకుంటే రీసెర్చ్ చేయడానికి బాగుంటుంది కదా. మరేంట్రా ఇక్కడంతా శూన్యమని డిస్కరేజ్ చేస్తారు, ఎంకరేజ్మెంట్ ఉండాలిరా. పదండి. వాళ్ళేటోడరా మీ ఫ్రెండ్?
మీరు రండి రండి రండి. ఏంట్రా ఉన్నటువంటి గాలి? నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది గాలి ఇలాగే వస్తుందంట. మనం ఇక్కడ ఏరుకుంటే వాడే లోపల కొంచెం చూస్తున్నాడు. రే ఆ పేపర్ తీసుకో. ఏంటి ఆ శబ్దం? అది శబ్దం కాదు, యుద్ధం. ఈ భూమి యుద్ధ భూమి. ఏమైందిరా? ఏం లేదురా, ఏం లేదు. ఈ లేదు తలనొప్పి శాస్త్రులు. చెప్పాడు డార్లింగ్. ఏం లేదమ్మా, ఇక్కడ మన కింద 3 పనులు ఉన్నారు. వాళ్ళు పని చేయకుండా బాగా విసిగిచ్చేస్తున్నారు. ఇంకేంటి నువ్వు చెప్పు, వాళ్ళ సంగతి ఎందుకులే. ఏదో ఎక్కడికో వెళ్ళాలంటున్నావు, వెళ్ళావా? మ్యాటర్ ఏంటి? రే ఏమైందిరా? ఎందుకు వాడిని అలా తోసేసావు? రే వాడికి ఏమైందో చూడు. ఏమైందిరా నీకు? చెప్పురా. ఏంట్రా ఇక్కడే పడుకున్నావు? ఈడి పైత్యం. నువ్వు తప్పకే అయిపోయాడు నా చేతిలో. నన్నే మర్డర్ చేద్దాం అనుకున్నాడు వీడు. రేయ్ నీ వేళ కాలానికి వేళ పాలంటూ లేదా? చంపేస్తారా సార్? చంపేస్తారా నన్ను? అయినా ఈ ప్లేస్ మీద రీసెర్చ్ చేయమంటే నా ఫేస్ మీద రీసెర్చ్ చేస్తారేంటి సార్? ఇంకా నయం, ఇక్కడ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి సరిపోయింది. ఏంటి రోయ్, మనకి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది ఏంటి? మనకు కాదు, నాకుంది. మళ్ళీ ఏమైందిరా? సునీ, నాకు ఇక్కడ ఉండాలనిపించలేదురా, నేను వెళ్ళిపోతున్నాను. ఈశ్వర్ ఈశ్వర్ ఆగు. ఈశ్వర్ ఆగు. ఏంట్రా? సునీ, అక్కడేదో ఉందిరా, సంథింగ్ అక్కడేదో ఉందిరా. ఏముందిరా? అక్కడేదో ఉందిరా. ఏముందండి అక్కడ? ఏముంది? వచ్చినప్పటి నుంచి విసిగిస్తున్నారు. ఏముంది అక్కడ? రండి. ఏదో ఉందిరా. ఈడి ఓవర్ యాక్షన్. ఎక్కడండి? ఇక్కడ, అక్కడ, దీని లోపల. ఏంట్రా ఇది? నువ్వు అక్కడేదో ఉందని చెప్పడం ఏంటి? అక్కడ శివలింగం దొరకడం ఏంటి? మా చేతుల్లో మామూలుగా ఉండి తీరా నీ చేతికి రాకుండా ప్రత్యేకమైన కాంతి ఏంటి? అసలు ఏం జరుగుతుందిరా?
నాకే అర్థం కాక మూత అదోలా పెట్టుకొని నిల్చుకో ఉంటే ఏదో పెద్ద వివేకవంతమైన ప్రశ్న వేసినట్టు ఏంట్రా నీ ఆ బిల్డప్? వీడికేమైంది? ఓహో, శివలింగం దెబ్బ షాక్లో ఉంటున్నాడు. ఆ సౌండ్ ఏంట్రా? ఏమోరా. రేయ్, ఎక్కడికి రా? ప్రతి మనిషికి తన ముందు ఏదైనా కొత్తగా కనిపించినప్పుడు మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆశ్చర్యం నుండి ఆందోళన, ఆ ఆందోళన నుండి ఆలోచన పుట్టుకొస్తుంది. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ ఆలోచనలు నీ చుట్టూ జరుగుతున్న సమస్యల గురించి. ఈ సమస్యకు పరిష్కారం నీవే. కొన్ని శతాబ్దాల క్రితం సంతోషానికి సంకేతంగా, ప్రశాంతతకు ప్రతిబింబంగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యమే క్రౌంచకుంభ మహారాజ్యం. ఆ రాజ్యాధినేత కుశధ్వజుడు. ఆయన పరాక్రమవంతుడే కాదు, పరమశివుని భక్తుడు కూడా. తన రాజ్య ప్రజల సుఖ సంతోషాలు సుస్థిరంగా ఉండటం కోసం తపస్సు చేసి శివనాగలింగాన్ని వరంగా పొందాడు. ఆ శివలింగాన్ని తన రాజ్యంలోనే ఆలయం నిర్మించి అక్కడ ప్రతిష్ఠించి తన రాజ్యాన్ని సన్మార్గంలో నడిపేవాడు. కానీ సన్మార్గాన్ని అణగదొక్కడానికి దుర్మార్గం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ దుర్మార్గానికి ప్రతిరూపమే సంకర్షణ సామ్రాజ్యాధినేత దీర్ఘదంష్ట్రుడు. అతను అరాచకంలోని ఆనందం అనుభవించే స్వభావం ఉన్నవాడు. అతను క్రౌంచకుంభ సామ్రాజ్యాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా ఆ ఆలయాన్ని, శివలింగాన్ని ధ్వంసం చేయ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో 2 రాజ్యాల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో శివలింగం కనుమరుగయ్యింది. అప్పటి నుంచి క్రౌంచకుంభ సామ్రాజ్యపు ప్రజలు, వారి వారసులు ఇప్పటికీ కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. వాళ్ళ కష్టాలు తీరాలన్నా, తిరిగి పూర్వ వైభవం పొందాలన్నా శివలింగ పునఃప్రతిష్ఠ జరిగి తీరాలి. అది అందరి వల్ల సాధ్యం కాదు. కర్కాటక లగ్నం, మీనరాశి యందు జన్మించి గురు ఉచ్చస్థితిలో ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు. అందుకే ఆ గ్రహస్థితిలో జన్మించిన నిన్ను పరమేశ్వరుడు ఇక్కడ చేర్చాడు. కానీ ఆ మార్గం అంత సులువైనది కాదు, అత్యంత ప్రమాదకరం. అంతేకాదు, యుద్ధంలో మరణించిన దీర్ఘదంష్ట్రుడు ఇప్పటికీ ప్రేతాత్మయ్యి ఆ దైవ కార్యానికి ఆటంకం కలిగిస్తున్నాడు. ఆ దుష్టశక్తిని ఎదిరించి శివనాగలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయడం నీ బాధ్యత. ఇది బాధ్యత కాదు, భారం. అయినా దీనివల్ల నాకేంటి ప్రయోజనం? ఆ భగవంతుని సృష్టిలో ప్రతి జీవన్మరణం వెనుక ఓ అర్థం, పరమార్థం ఉంటుంది. పరోపకారార్థం మిదం శరీరం. ఈ పుట్టుక, ఈ దేహం ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడాలని కోరుకునే కుశధ్వజ మహారాజు వంశస్థుడివి నీవు. తరతరాల నుండి ఆ రాజ్య వంశస్థులు అనుభవిస్తున్న కష్టాలు తొలగించడం కోసం ఈ అద్భుత జాతకంలో నీ పుట్టుక నిర్ణయించబడింది. ఆ మహారాజు వంశవారసుడుగా ఆ ప్రజల కష్టాలు తీర్చడం నీ బాధ్యత. ఇది పరమేశ్వరుని శాసనం. ఏంట్రా, ఏమైంది? ఏమోరా, ఆయన మాటలైతే వినిపించాయి కానీ రూపం మొత్తం కాంతితో నిండిపోవడం వల్ల కనిపించలేదురా. కనిపించకపోవడం ఏంట్రా? నాకు కనిపించాడుగా. ఏంటి? నాకు అసలు కనిపించలేదురా. కనిపించలేదంటావేంట్రా? వాడేంట్రా ఆడబడుకోన్నాడా?
మా బాబు లే, బాబు బాగా రెస్ట్ తీసుకున్నట్టున్నాడు. చూడు కాలు సాపుకొని ఎంత బాగా పడుకోన్నాడు. పడుకుని సాలు కానీ లేనైనా లే. శివలింగం. ఏ లింగమా? వెళ్తాను రా. రే, నీకేమైనా పిచ్చా? ఆ మార్గం ఎంత భయంకరంగా ఉంటుందో స్వామీజీ చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కావట్లేదా? మీకు శోధించడం వరకే తెలుసు, నాకు సాధించడం కూడా తెలుసు. నేను వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచమే ఒక పరిశోధనాలయం. మనం వెతికే కొద్దీ ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తూనే ఉంటాయి. అణువణువులో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. అలాంటి అద్భుతాల్లో ఇప్పటికే కొన్ని మీకు పరిచయం చేశాను. నిజానికి ఇలాంటి అద్భుతాలను కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు కనుగొన్నారు. ఆ అద్భుతాల్లో మన పూర్వీకులు నిర్మించిన రాజ్యాలు, కోటలు, దేవాలయాలు లాంటి కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సౌకర్యాలు, వసతులు, యాంత్రిక పరికరాలు ఉండి కూడా అటువంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించలేకపోతున్నారు. కానీ మన పూర్వీకులు వారి యొక్క మేధాశక్తితో ఇటువంటి సౌకర్యాలు, వసతులు లేని తరుణంలోనే రాబోయే ప్రమాదాలను సైతం గ్రహించి వాటిని తట్టుకునే విధంగా అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. అటువంటి అద్భుతమైన కట్టడాలు, వాటి యొక్క చరిత్రల గురించి నేటి ప్రజలకు తెలియజేయడమే నా ప్రయత్నం. నా ఈ ప్రయత్నంలో కనుగొన్న చారిత్రాత్మక రాజ్యమే క్రౌంచకుంభ మహారాజ్యం. ఈ రాజ్యం గురించి కొన్ని విశేషాలను సేకరించడం జరిగింది. ఆ రాజ్యంలో ఓ మహాద్భుత శివలింగం ఉండేదని, ఆ శివలింగం ఉన్నంత కాలం ఆ రాజ్యం సుసంపన్న రాజ్యంగా ఉండేదని, కొంతకాలం తర్వాత ఆ శివలింగం కనబడకుండా పోవడం, మెల్లమెల్లగా ఆ రాజ్యం క్షీణించడం జరిగిందని తెలుసుకున్నాను. ఆ రాజ్యం యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేయడం కోసం నేను ఆ ప్రదేశానికి వెళ్తున్నాను. త్వరలోనే మీకు తెలియజేస్తా. మీ శంకర్. ప్రతి మనిషికి తన ముందు ఏదైనా కొత్తగా కనిపించినప్పుడు మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆశ్చర్యం నుండి ఆందోళన, ఆ ఆందోళన నుండి ఆలోచన పుట్టుకొస్తుంది.
వాళ్ళ కష్టాలు తీరాలన్నా, తిరిగి పూర్వ వైభవం పొందాలన్నా శివలింగ పునఃప్రతిష్ఠ జరిగి తీరాలి. ఆ మహారాజు వంశవారసుడిగా ఆ ప్రజల కష్టాలు తీర్చడం నీ బాధ్యత. ఇది పరమేశ్వరుని శాసనం.
ఎవరివిరా నీవు? నా స్థావరంలో అడుగు పెట్టావు. ఈ శరీరాన్ని నేను చూస్తావురా, నన్ను చూడు. సంకర్షణ సామ్రాజ్యాధినేత దీర్ఘదంష్ట్రా. ఒరే కుర్ర కుంక, నీ దేహం మీద మోహం ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపో. మరణమే మధురమని భావిస్తే ముందుకు రా. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి రాలేదు. ఎంతో మంది ప్రజల కష్టాలు తీర్చడానికి వచ్చాను. శివలింగాన్ని ఆలయంలో పునఃప్రతిష్ఠించి వారి బ్రతుకుల్లో ఆనందాన్ని నింపాలన్నదే నా ఆశ. నువ్విక్కడికి రావడమే అపరాధం. నువ్వు తలపెట్టిన కార్యం మహాపరాధం. వదలను, బ్రతకనివ్వను. నువ్వు వేసే మొదటి అడుగే నీ అంతం. ఆ పరమేశ్వరుని సంకల్పం కోసం చేసే ఈ ప్రయత్నంలో నా ప్రతి అడుగు ఒప్పిడుగా నిన్ను దహించి వేస్తుంది. ప్రగల్భాలు పలికావు. ఇదేనా నీ ధీరత్వం? లేవరా. శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ